హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో గ్రీన్ చికెన్ పొయ్యి మీద నిప్పుల పైన ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ 2 కేజీలు ఉన్నటువంటి చికెన్ తీసుకున్నాను. ఫుల్ కోడి తీసుకొని మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఫుల్ కోడంతా ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనం పట్టించే మసాలా అనేది కోడికి బాగా పడుతుంది. సో చూడండి, నేను ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ టైం అండి, నాకు ప్రాపర్గా కట్ చేయడం రాదు, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కట్ చేస్తూ ఉన్నాను. మీరు చికెన్ షాప్లను చెప్పి కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, చికెన్ 65 మసాలా 1 స్పూన్ తీసుకున్నాను, సాల్ట్ తగినంత తీసుకున్నాను, అర్ధం లెమన్ తీసుకున్నానండి ఇక్కడ. నెక్స్ట్ నేను ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తూ ఉన్నానండి, కబాబ్కి రెడ్ ఫుడ్ కలరు. నెక్స్ట్ మనం ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఇందులో దీనన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, మిక్స్ అయిన తర్వాత పెరుగు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మనం కోడికి ఇలా పట్టించాలండి. చూడండి, బాగా పట్టాలండి. మనం కట్ చేసుకున్న ఘాట్లకి అన్నిటికి మనం బాగా తురికి పెట్టాలండి మసాలా, లేదంటే కోడికి అనేది మసాలా బాగా పట్టదు. సో ఇలా కోడి ఫుల్ పట్టేలాగా మసాలా మిక్స్ చేసుకున్నాను. మీరు ఎంత కారం ఉప్పు తింటారో అది చూసి అడ్జస్ట్ చేసుకొని చేయండి. నేను ఇలా మంచిగా మిక్స్ చేసి ఫుల్ కోడికి పట్టించి ఒక 1/2 అవర్ దాకా పక్కన పెట్టేశానండి. అలా పెట్టడం వల్ల మనకి ఈ చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయ్యి ఫుల్ కోడికి చికెన్ అనే మసాలా బాగా పడుతుందండి. నేను ఇక్కడ నెక్స్ట్ ఇంకో పక్కన పొయ్యి రెడీ చేసుకుంటానండి. నిప్పులు రెడీ చేసుకోవడం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుండి తీసిన కోడిని ఇలా ఒక కట్టికి కట్టేసి పెట్టి కిందకు పడకుండా బాగా కట్టాలండి. కట్టిన తర్వాత ఈ కోడిని లో మంటల్లోనే పెట్టి బాగా 2 సైడ్స్ అనేది కాలనివ్వాలి. చూడండి ఎంత బాగా నిప్పుల పైన కాలుతూ ఉందో. ఇప్పుడు కాలిన తర్వాత మనం ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకో సైడ్కి కానీ తిప్పి బాగా కాల్చుకోవాలండి. చూడండి 2 సైడ్స్ అనేది ఎంత బాగా కాలుతూ ఉందో. అంతేనండి, ఎంతో టేస్టీ గ్రిల్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.